రవితేజ ఇడియట్ ఎక్స్పెక్టేషన్స్ వస్తాము. హరీష్ శంకర్ ఏంటంటే మనం ఏమో గబ్బర్ సింగ్ అనుకుని వస్తాము. ఈ రెండు కాంబినేషన్ ఉన్నది కాబట్టి ఈ కాంబినేషన్ లో వస్తుంది అనుకుంటాము. కమింగ్ టు ద యాక్టింగ్, రవితేజ మాత్రం యాక్టింగ్ బాగానే ఉంది, లాజిక్ లేదు స్టోరీలోని. పాటల విషయానికి వస్తే పాటలు అంత క్యాచీగా లేవు. డైరెక్షన్ ఇప్పుడు స్టోరీ లేనప్పుడు డైరెక్షన్ అనేది ఎంత డైరెక్షన్ చేసినా సరే అది వర్కౌట్ అవ్వదు. యూట్యూబ్ లో సాంగ్స్ వచ్చాక చాలా ఏదైనా అసలు ఫేస్ అట్రాక్షన్ లేదు. సిన్సియర్ గా తను ఏం చేయడానికైనా రెడీగా ఉంది కానీ లేదు. అంటే రవితేజ గారు యాక్టింగ్ ఎలా అనిపించింది? రొటీన్. ఆయన ముందు వరకు కష్టపడతారు. రవితేజ గారు ఏంటంటే ఎందుకు మరి డాన్సులు కూడా ఏదో చుట్టేశారు పాటలు, సాంగ్స్ కానీ డిఫరెంట్ గా ఉండేవి. ఏదో ఆడియో కొంచెం బాగానే ఉంది, మీకు చూస్తుంటే మళ్ళీ చూడాలి, రిపీట్ రావాలి అని అస్సలు అనిపించండి. రవితేజ సాంగ్స్ కాకుంటాయి ఈ సినిమాలో, అదేం లేదు. ఆ ఫీలింగ్ కంప్లీట్ గా 3-4 days లో 2 సెట్లు వేసామో చుట్టేసామో అంటే డిసప్పాయింట్. రేంజ్ లో లేదండి, హరీష్ శంకర్ గారి రేంజ్ లో లేదండి. లేదు అస్సలు లేదు. ఒక్క వచ్చిందంతా ఫ్యాన్సే కదా, ఒక్క విజిల్ మూమెంట్ కూడా లేదు. డైలాగుల్లో కానీ, యాక్షన్ లో కానీ, టేకింగ్ లో కానీ ఏ రకంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. సెకండ్ థింగ్, అప్పుడప్పుడు పంచ్ లైన్స్ బాగానే ఉన్నాయి. కమింగ్ టు ద మ్యూజిక్, నాట్ క్యాచీ. థర్డ్ వన్, హీరోయిన్ నాట్ అట్రాక్టివ్. అంతే. మైనస్ మ్యూజిక్ బాగాలేదు అసలు, అంటే అంత క్యాచీగాను లేవు. గబ్బర్ సింగ్ అనుకోని ఎక్స్పెక్టేషన్స్ హరీష్ శంకర్ గారు మూవీ అంటే, బట్ దట్ ఈస్ నాట్